హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి 10వ తరగతి ఫలితాలు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రెండు రాష్ట్రాల విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి మనకి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు, పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరిగింది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే. దీని ద్వారా తర్వాత రాబోయే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ నెల 22న 10th ఫలితాలు విడుదలని చెప్పేసి అయితే ఉంది. 10th పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలను అధికారులు కసరత్తు చేస్తున్నారు. విడుదలకైతే ఈ నెల 3 నుంచి 29 వరకు కూడా మనకి ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్ర మూల్యాంకనం పూర్తి చేశారండి. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క ఏప్రిల్ 22వ తారీఖున మనకి 10th ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయండి. దీని ద్వారా మనకి త్వరలో రిజల్ట్స్ అనేవి అయితే రాబోతున్నాయి. అలాగే మనకి దాదాపుగా 6.5 లక్షల మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు ఈ యొక్క పరీక్షలకు సంబంధించి గాను. అలాగే ఇంటర్ ఫలితాలు కూడా విడుదల చేశారు. పేపర్ కరెక్షన్ కూడా సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి వీటికి సంబంధించి ఏ రోజున మనకి ఏ టైం రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏ అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈ యొక్క ఏపీకి అయిపోయింది కదా, ఇప్పుడు ఈ తెలంగాణ వాళ్ళకి చూద్దాం. అలాగే తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే మాత్రం మనకి ఈ యొక్క నెలాఖరులో విడుదల చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. మీరు ఎక్కడ చూడండి. అయితే మనకి మెమోల ముద్రణపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నెలాఖరున రావాల్సిన ఫలితాలు మరింత ఆలస్యం అవచ్చని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి యొక్క లాస్ట్ వీక్లో ఈ యొక్క మంత్ లాస్ట్ వీక్లో విడుదల చేసే అవకాశం ఉందంటే అనుకున్నాం. కాకపోతే అది ఇంకా ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.